న్యూస్ ప్రేక్షకులకి అలాగే ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉమ్, నేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తా ఉంటే ఆయన పూర్తి అభద్రతా భావానికి గురైనట్టున్నారు. 100% ఆయన ఈ 11 అనే సంఖ్యను జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండగానే ఆయన మీద పిడుగుపాట్లాగా ఆ, ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క నాయకుడు జైలుకి వెళ్ళటం, ఉమ్, వాళ్ళు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా వాళ్ళు చట్టాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది, కోర్టులను కేసులను ఎదుర్కోవడం జరుగుతాం. వీళ్ళ మీద సానుభూతి లేకుండా మన ఇంతమంది వైసీపీ నాయకులు కేసులను ఎదుర్కొంటున్నా కూడా ఎటువంటి సానుభూతి వైసీపీకి రాని పరిస్థితి. ఉమ్, ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలి, అలాగే జైలుకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తన గుట్లు ఇక్కడ పార్టీలో ఉన్న ఆ లొసుగులను ఇవ్వకుండా చూసుకోవాలి. చాలా పెద్ద బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఒక్క విషయం ఏంటంటే వీళ్ళందరినీ కాపాడుకోవాలి, ఆయన ఏం చేయాలి అనే ఉద్దేశంలో పూర్తిగా తడబాటుకు లోనయ్యాడు. ఆయన దీన్ని ఉన్న పరిస్థితిని అధిగమించే పరిస్థితి కనిపించడం లేదు. ఆయనకి సలహా ఇచ్చే వాళ్ళు కూడా పూర్తిగా అవగాహన లోపంతో, రాజకీయాల మీద అవగాహన లోపంతో, అధికారంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిద్దనే విషయం గ్రహించలేక అధికారంలో లేనప్పుడు కూడా అలాగే మాట్లాడితే ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతమంది నాయకులు పూర్తిగా వైసీపీలో ఉన్న నాయకులందరూ పక్క పార్టీలకు వెళ్తున్నా కూడా, అలాగే చాలా మంది కేసులను ఎదుర్కొంటున్నా కూడా కనీసం కించిత్ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రజల్లో కానీ అలాగే రాజకీయ అవగాహన, రాజకీయ విశ్లేషకుల్లో కానీ లేకపోతే రాజకీయ వర్గాల్లో కానీ చిన్న యొక్క వాళ్ళ మీద సానుభూతి అనేది రాకపోవటం అనేది వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం అని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లోపించింది, ఆయన ఏదో అభద్రతా భాగానికి లోనయ్యాడు. కానీ పక్కన ఉన్న నాయకులను కూడా దూరం చేసుకున్నాడు. కొంతమంది చాలా మందిని ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమన్నా మనం చూసాం, విజయసాయి రెడ్డి గారి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల్ని, చాలా మంది నాయకులను దూరం చేసుకొని ఆయన ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన విషయాలంటే సహజంగా ఆయన ధోరణి ఏదైతే కార్యకర్తను కాపాడుకోవాలి, పోలీస్ వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థను ఎవరు నియంత్రించలేరు, పోలీస్ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉంటది, ఇవన్నీ మన రాజ్యాంగ పరంగా మనం అలా చదువుకున్న విషయాలు. కానీ అలా జరగని పరిస్థితి ప్రస్తుతం ఉన్న రాజకీయ గతంలో కానివ్వండి, ఎవరైతే పాలకులుగా ఎవరున్నారో అంతకుముందు తరాలు, అంతకుముందు పార్టీలు కానివ్వండి, వీళ్ళు వీళ్ళు పోలీసు వ్యవస్థను కొంచెం ప్రలోభ పెట్టి వాళ్ళకు కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళకున్న ప్రలోభాలకు గురి చేసి వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునే పరిస్థితి. తర్వాతి కాలంలో వాళ్ళు కేసులను ఎదుర్కొంటూ వాళ్ళ యొక్క మనుగడకే ప్రమాదమైన పరిస్థితి కూడా మనం గమనించాం. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సమస్య ఏంటంటే ఆ సుధాకర్ అనే విషయంలో, అప్పుడు వచ్చి డాక్టర్ సుధాకర్, ఇప్పుడు ఎస్ఐ సుధాకర్, ఈ సుధాకర్ అనే అంశం ఆయన కలిసి రావట్లేదు అని చెప్పి అనుకోరు. అనవసరంగా ఒక ఎస్ఐ స్థాయి వ్యక్తి మీద ఈయన వీళ్ళు ట్రోల్ చేయటం అనేది ఆయనకి పూర్తిగా వైసీపీ పార్టీని మొత్తాన్ని కూడా అందులో ఒక అగాధంలో పడేసిందని చెప్పి. అంటే వీరశేఖర్ గారు ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా వీరశేఖర్ గారు అంటే మీరు మాట్లాడుతున్న నాకు మాట అనిపించింది, ఎస్ అనే పదం ఆయనకు పూర్తిగా పడదేమోనండి. అంటే ఇక్కడ షర్మిలతో గొడవ, సుధాకర్ ఆనాడు అక్కడ వైజాగ్ లో ఇవాళ సుధాకర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎస్ఐ విజయసాయి రెడ్డి ఎస్ అనే పదంతోనే నాకెందుకు అనిపించింది సుధాకర్ అనే అందులో ఎస్ఐ సుధాకర్ అని చెప్పి చాలా వీటిలో వస్తుంది. అట్లే డాక్టర్ సుధాకర్, వీళ్ళ ద్వారానే ఆయనకి ఏదో మొత్తానికి గండం ఉంది, అదే గండాలని చెప్తా ఉంటారు కదా, అలాంటి గండం ఉంది, ఏదైనా జ్యోతిష్ని కలవటం అనేది లేకపోతే దానికి ఏదైనా రెమెడీ చేసుకోవటం అనేది బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. పూర్తిగా మనం ఆయన్ని నమ్మని చెప్పి ఆయన కూడా బలవంతం చేయలేము. పరిస్థితులు ఏంటంటే రాజకీయాల్ని ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకొని తన పరిస్థితి ఏంటి, తన 11కి ఎందుకు పడిపోయాము, నా పరిస్థితి ఏంటి, ఎందుకు పక్కకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా, అట్లా వెళ్ళిపోవటం రాజ్యాంగ విరుద్ధం. మనం చేసినప్పుడేమో
రాజ్యాంగబద్ధంగా ఉండి మనం బయటకు వచ్చిన తర్వాత మనం అధికారంలో వెళ్ళినప్పుడు రాజ్యాంగ విరుద్ధమైందనే మాటలు మాట్లాడటం అంటే ప్రజలు నవ్వుతారు, మన మీద జాలిపడకపోగా మనకు సపోర్ట్ చేయకపోగా నవ్వుకుంటారనమాట మనం. అలాంటి చిన్న విషయాలను కూడా ఆయన అవగాహన చేసుకునే పరిస్థితి, అంటే అభద్రతా భావానికి గురై ఉన్నాడు, ఆయన పూర్తిగా డిప్రెషన్ లో ఉన్నాడు. కొంత కాలం ఆయన రెస్ట్ తీసుకొని మళ్ళీ రాజకీయాల్లోకి, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం అనేది ఉంటేనే ఈ కూటమి పార్టీలకు కానీ వాళ్ళు ఎంత మంచి చేసినా ఏం చేసినా ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రశ్నించడానికి. ఆ ప్రతిపక్షం అనేది ఒక నిబద్ధతతో కూడిన ప్రతిపక్షం అయి ఉండాలి, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమై ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, రాజ్యాంగబద్ధమైన క్వశ్చన్లు అడగాలి, రాజ్యాంగబద్ధంగా పాలన రాబట్టడంలో ప్రతిపక్షం పనిచేయాలి. కానీ ఇలా దిగజారిన రాజకీయాలతో, దిగజారిన మాటలతో, ఎవరితో పడితే వాళ్ళతో ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుని దాన్ని ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి రాజకీయాలు సాధిస్తాం, ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయాలు చేస్తామంటే అది ఎప్పుడో ఒకసారి అరసారి చెల్లుబాటు అవుతుందేమో కానీ